హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము జొన్న రవ్వతో కిచడి చేద్దాము. జొన్న రవ్వ ఆల్రెడీ నేను ఈ కప్పున్నర రవ్వ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒక టమాటో సన్నగా తరిగినది, అలాగే కొత్తిమీర కొంచెము, ఆనియన్ సన్నగా తరిగినది, బీన్స్ సన్నగా తరిగినది, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి 4 సన్నగా తరిగినవి, కరివేపాకు, క్యారెట్ ఒకటి తురుముకున్నాను. తయారు చేయబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు 1 బై 1గా అన్నీ వేద్దాము. టమాటో, పచ్చిమిర్చి, బీన్స్ అండ్ క్యారెట్ అన్నీ వేసి బాగా మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ ఇదే విధంగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక 1 మినిట్ అయిపోయింది కదా, పసుపు తగినంత, ఉప్పు తగినంత, అలాగే కరివేపాకు కూడా వేసి మొత్తం కలియపెడదాము. ఉప్పు వేస్తే చాలా మంచిగా తొందరగా మగ్గుతుందండి. అలాగే ఈ వెజిటేబుల్స్కి కూడా ఉప్పు పట్టి మంచిగా టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న జొన్న రవ్వ అండ్ వాటర్ అన్నీ వేసేసేసాను. ఆల్రెడీ రవ్వలో ఒక 1 గ్లాసు వాటర్ పోసాను కదా, ఇప్పుడు ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం కలిపి పెడదాము. కానీ ఈ కిచడీలో ఎలాంటి పప్పులు ఏమీ లేవండి. డైరెక్ట్గానే అన్ని వెజిటేబుల్స్తో కలిసి రవ్వతో చేస్తున్నానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇది ఎవరైనా కూడా తినవచ్చు, ఎలాంటి పేషెంట్స్ అయినా కూడా తినచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఒకసారి మళ్ళీ ఫైనల్గా మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికింది కదా, చాలా మంచిగా ఉడికిపోయింది. ఇంతేనండి, జొన్న రవ్వ కిచడి అయిపోయింది. ఎలాంటి పప్పులు లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ జొన్న రవ్వ అండి. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జొన్న రవ్వ కిచడి అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.